హలో ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B2V వ్లాగ్స్. మనం ఇప్పుడు ఢిల్లీకి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ రోజు మన ఊరికైతే వెళ్తున్నాం. మన క్యాబ్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ మనం ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే కదా. మన షిమ్లా, నైనితాల్, ఆగ్రా, మథురా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీరు మా వీడియోస్ అన్ని చూసే ఉంటారు. చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూసేయండి. మా వీడియోస్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దూరంగా ఉన్న వాళ్ళకి ఊరి పేరు విన్నా, ఊరు వెళ్తున్నామన్నా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. సేమ్ నాది అదే పరిస్థితి. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అందుకే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి కదా అని ఫ్లైట్ అయితే బుక్ చేసేసుకున్నాం. మాతో పాటు మీరు కూడా మా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగిందో వీడియో మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి. మన ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. త్వరగా దిగి చెక్ ఇన్ చేసేద్దామా? ఢిల్లీలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. T1, T2, T3. మన ఫ్లైట్ T1 నుండి. మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇండిగో. ఎయిర్పోర్ట్ బయటే బోర్డింగ్ పాస్, లగేజ్ ట్యాగ్స్ ప్రింట్ చేసుకోవడానికి కియోస్క్ మిషన్స్ అయితే ఉన్నాయి. మా వారు లోపలికి వెళ్లకుండానే ఇక్కడే ప్రింట్ తీసేశారు. మా హస్బెండ్ వాటిని లగేజ్ కి పెట్టేలోగా మీరు ఢిల్లీ టెర్మినల్ బయట ఎలా ఉందో చూసేయండి. మనం ఇప్పుడు ఢిల్లీలో మా అక్క వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం. ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ నుండి 1 అవర్ జర్నీ. యాక్చువల్ గా మన ఫ్లైట్ అయితే 9 కి, కానీ మనం 2 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలి కదా. అందుకే ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. మన ఫ్లైట్ ఢిల్లీ టు వైజాగ్. మనది కనెక్టింగ్ ఫ్లైట్. హైదరాబాద్ లో ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. సో మరెందుకు లేట్, వెళ్దామా? అలా లగేజ్ అంతా ట్రాలీలో వేసుకొని చెక్ ఇన్ చేసేద్దామని బయలుదేరాం. ప్రెజెంట్ చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర అంత రష్ అయితే ఏం లేదు. ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగానే ఉంటాయి కదా, కౌంటర్స్ కూడా ఎక్కువే ఉంటాయి ఎయిర్పోర్ట్ లో. చెక్ ఇన్ కి వెళ్తున్నాం కానీ చిన్న టెన్షన్. ఎందుకు అంటే మా లగేజ్ వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంది. మళ్ళీ లగేజ్ ఎక్కువైతే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. కానీ కౌంటర్ లో ఉన్న ఇండిగో స్టాఫ్ అయినా కొంచెం మంచివారిలో ఉన్నారు. 2 kgs ఎక్కువైనా ఏమనలేదు. లగేజ్ కొంచెం ఎక్కువగానే అయింది ట్రిప్స్ వలన. కానీ మేము ముగ్గురం కదా, ఒక్కొక్కరికి 15 kgs అలౌ చేస్తారు. అలానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా 1 person కి 7 kgs. మన లగేజ్ కి బాయ్ బాయ్ చెప్పేస్తూ సెక్యూరిటీ చెక్ అయితే స్టార్ట్ అయ్యాం. మన లగేజ్ మళ్ళీ వైజాగ్ లో రిసీవ్ చేసుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది, మన లగేజ్ మనతో పాటే సపరేట్ గా ట్రావెల్ చేస్తుంది. సెక్యూరిటీ చెక్ తర్వాత మనం లోపలికైతే వచ్చేసాం. మన ఫ్లైట్ కి ఇంకా చాలా టైం ఉంది. ఈ టెర్మినల్ 1 అంత రష్ గా అయితే ఏం లేదు. ఇది కొంచెం చిన్నగా కూడా ఉంది. ఢిల్లీలో టెర్మినల్ 3 పెద్దది. మన ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుందో ఈ డిస్ప్లేలో చూసుకొని ఆ గేట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. మన ఫ్లైట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంచెం సేపు వెయిటింగ్. ఇలా ఒక ప్లేస్ లో కూర్చున్నాక ఖాళీగా ఉండి ఏం చేయాలి? మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, ఒక కాఫీ పడితే బాగుంటుంది కదా అని కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాం. కాఫీ ఎంజాయ్ చేస్తుండగానే మనకి అనౌన్స్మెంట్ అయితే వినిపించింది, మన ఫ్లైట్ రెడీగా ఉంది అని, బోర్డింగ్ కి ప్రొసీడ్ అవ్వమని. సో ఫాస్ట్ గా వెళ్ళి ఫ్లైట్ ఎక్కేద్దామా? మన బోర్డింగ్ పాస్ ను వెరిఫై చేశాక ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఫ్లైట్ కొంచెం దూరంగా పెట్టారు. సో ఇండిగో బస్ లో అయితే తీసుకువెళ్తున్నారు. బస్ లో మనం ఫ్లైట్ వరకు వెళ్లేలోగా ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూసేద్దామా? మన సీట్స్ ఫ్లైట్ కి బ్యాక్ సైడ్ వచ్చాయి. సో బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుండి ఎక్కుతున్నాం. ఈసారి షైనీకి కూడా ఫుల్ టికెట్ అండి. షైనీకి 3 years కదా, 2+ అయితే ఫుల్ టికెట్ ఉంటుందండి. ఈ రోజు ఇది మన ఫస్ట్ ఫ్లైట్. మన సెకండ్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ లో ఎక్కుతాం. బోర్డింగ్ పాస్ ను వెరిఫై అయ్యాక ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం.
ఇవే మన ఫస్ట్ ఫ్లైట్ బోర్డింగ్ పాస్లు. సీట్స్ లో కూర్చొని కొంచెం అడ్జస్ట్ అయ్యాక ఎయిర్ హోస్టెస్ ఎమర్జెన్సీలో ఏం చేయాలో చెప్తున్నారు. అది వింటుండగానే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఢిల్లీకి బాయ్ బాయ్ చెప్పేద్దామా? ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు భయం మాత్రం పోదు నాకు. అదేంటో మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్? మీరు సేమ్ అయితే కామెంట్ చేసి చెప్పండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. ఈ హైట్ లో కింద హౌసెస్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో? టేక్ ఆఫ్ అయి అలా రిలాక్స్ గా కూర్చున్నామో లేదో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. మనం ముందుగానే బుక్ చేసుకున్నాం. ఇంతకీ మనకి వచ్చిన ఇండిగో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దామా? ఒక శాండ్విచ్, కుకీ, రోస్టెడ్ ఆల్మండ్స్, ఇంకా పొమాగ్రనేట్ జ్యూస్. ఢిల్లీ టు హైదరాబాద్ 1 hour జర్నీ. బ్రేక్ఫాస్ట్ అయ్యాక అలా విండో నుండి సీనరీస్ చూస్తున్నామో లేదో హైదరాబాద్ వచ్చేసింది. పైలట్ కొంచెం జూనియర్ లా ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు బాగానే చేశారు, కానీ ల్యాండింగ్ అయితే చాలా హార్డ్ గా అయింది. మొత్తం ఊగిపోయాం. మనం ఇప్పుడు హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్ బయటకి అయితే రాలేదు. ఎందుకు అంటే మనది వేరే ఫ్లైట్ వేరే గేట్ నుండి. సో డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అయి వేరే గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి వైజాగ్. కొంచెం టైం ఉంది. ఈలోగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూసేద్దామా? ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటీరియర్ ఎంత బాగా డిజైన్ చేశారో కదా, చూడటానికి చాలా బాగుంది. టైనీకి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్లైట్ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈసారి బస్ ఏం లేదు, డైరెక్ట్ గా ఫ్లైట్ వరకు ఎయిర్ బ్రిడ్జే ఉంది. లాస్ట్ గా బోర్డింగ్ పాస్ వెరిఫికేషన్ తర్వాత లోపలికి అయితే వచ్చేసాం. సో డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేసాం. ఈసారి మనకి రైట్ సైడ్ సీట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఫ్లైట్ లో అయితే మీరు చూసే ఉంటారు, మనం లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నాం. ఈసారి అయితే ఏకంగా మమ్మీ నా సీట్ బెల్ట్ నేనే పెట్టుకుంటా అని ఏదో ఇలా ట్రై చేస్తుంది, కానీ మొత్తానికి సాధించింది, తనే పెట్టుకుంది. హైదరాబాద్ నుండి వైజాగ్ కి 1 hour మాత్రమే అండి జర్నీ. సో వేగంగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సేమ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఈ మధ్యలో మనమైతే క్లౌడ్స్ ని ఎంజాయ్ చేస్తూ అలా వైజాగ్ కి రీచ్ అయిపోయాం. కానీ ఈసారి ల్యాండింగ్ టైంలో మాత్రం వైజాగ్ బీచ్ ఎంత బాగుందో మీరు చూడండి. ఫ్లైట్ లోపల నుండి వైజాగ్ బీచ్ అండ్ సీ అయితే ఆసమ్. అలా బీచ్ రోడ్ మీదుగా మన ఫ్లైట్ వైజాగ్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఫైనల్లీ ల్యాండింగ్ కూడా అయిపోయింది.
ఈసారి మాత్రం ఫ్లైట్ ల్యాండింగ్ చాలా బాగా చేశారు. దిగాక మనల్ని ఇండిగో బస్ లో తీసుకువెళ్లి గేట్స్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. ప్రెజెంట్ మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మా లగేజ్ కూడా వచ్చేసింది. మా హస్బెండ్ లగేజ్ కోసమే లగేజ్ బెల్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఈలోగా మనమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ ని ఒక లుక్ వేసేద్దామా? వెళ్తూ వెళ్తూ వైజాగ్ ఎయిర్పోర్ట్ ని కూడా చూపిద్దామని వీడియో తీసా. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఫైనల్లీ మన లగేజ్ అయితే వచ్చేసింది. మరెందుకు లేట్, బయటికి వెళ్ళిపోదామా? వెళ్ళి వైజాగ్ ఎలా ఉందో చూసేద్దాం. అసలే చాలా రోజులైంది వచ్చి. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ బయటికి అయితే వచ్చేసాం. ప్రెజెంట్ వెదర్ అయితే చాలా వేడిగా ఉంది. బయటికి వచ్చాక క్యాబ్ తీసుకొని హోమ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి మన హోమ్ అరౌండ్ 4 hours. సో లాంగ్ జర్నీ, కానీ తప్పదు. 2 days ట్రైన్ జర్నీ కంటే ఎంతో కొంత బెటర్ ఆప్షనే కదండి ఈ ఫ్లైట్స్. సో ఫైనల్లీ ఇదండి మన ఫ్లైట్ జర్నీ విశేషాలు. మా విశేషాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.